ఇక కర్నూలు దగ్గర జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం, నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం చాలామంది కుటుంబాల్లో చాలా విషాదం అయితే నింపింది. అంటే అప్పటి వరకు హాయిగా భవిష్యత్తు మీద ఎన్నో కలలతోటి ఉన్నటువంటి కుటుంబాలు, చాలా ఆశతోటి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినటువంటి కొంతమంది యువకులు చాలామంది మరి రాత్రికి రాత్రే కొన్ని క్షణాల్లోనే వాళ్ళ జీవితం అంతా తారుమారైపోయింది. మరి వాళ్ళంతా కాలి బూడిదైపోయారు. మరి ఒక్కొక్కరిది పాపం ఒక్కొక్క కన్నీటి గాథ. ఒక ఫ్యామిలీ చనిపోయింది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు చచ్చిపోయారు. ఇట్లా రకరకాల మంది మొత్తం 19 మంది చనిపోయారు. మరి బస్సు డ్రైవర్ చేసినటువంటి చిన్న పొరపాటు యాక్చువల్లీ ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందంట మనం. ఆల్రెడీ ఇందాక సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఎవరైతే బైక్ నడుపుకుంటూ పోయిండో ఆ పల్సర్ బైక్ నడిపేటువంటి వ్యక్తి కూడా బాగా తాగి ఉన్నాడు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఆయన ప్రమాదానికి కొంచెం సేపటి ముందు ఏదో పెట్రోల్ బంక్‌కి వెళ్ళిండంట. అక్కడ తూలుతూ నడిచినటువంటి దృశ్యాలు కూడా బయటకొచ్చినాయి. మరి ఓవరాల్‌గా తాగున్న ఆయన తప్ప, లేకుంటే యాక్సిడెంట్ అయినంబడే బ్రేకులు వేయకుండా, ఆపకుండా మరి నిర్లక్ష్యం వహించినటువంటి డ్రైవర్ తప్ప, ఎవరి తప్పు పక్కన పెడితే చాలామంది ప్రాణాలైతే గాల్లో కలిసిపోయినాయి. మరి చాలా కుటుంబాల్లో తీరని విషాదం. ఇంకా వాళ్ళ లోటుని ఎప్పటికీ తీర్చలేని లోటులోకి అయితే వెళ్ళింది. మరి నిజంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరి చాలా వాళ్ళు కనీసం భద్రతా చర్యలు తీసుకోకుండా, కనీసం యాక్సిడెంట్ అయితే కిటికీలు పలగొట్టడానికే ఒకటి చిన్న హ్యామర్ కూడా లేకుండా, ఏమైనా చిన్న ఫైర్ వస్తే ఆర్పనీకే ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండా, ఇవన్నీ కూడా లేకుండా ఆ డ్రైవర్లకు కనీసం దాని మీద కనీస శిక్షణ లేకుండా అడ్డగోలుగా రాత్రిపూట అడ్డగోలు స్పీడ్ తోటి ఎట్లా పోతుంటారు. మన మామూలుగా విజయవాడ రూట్లో, బెంగళూరు రూట్లో ఈ హైవేలలో చూస్తే అర్ధరాత్రి టైంలో వాళ్ళు అసలు ఇక మామూలు విచ్చలవిడి స్పీడ్తోనే వెళ్ళిపోతుంటారు ఆ డ్రైవర్లు. కనీస కంట్రోల్ ఉండదు. అంత ఫాస్ట్ ఎందుకు వెళ్ళేదేదో కొంచెం ఒక గంట ముందు వెళ్ళి గంట లేట్గా దిప్పురు ఏమవుతుంది. కానీ అటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం చాలామంది. మరి కొంతమంది ఏమో అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు, కొంతమంది ఏమో వెంటాడి వేటాడినట్టు, చావు వెంటాడినట్టు ఇన్ని రోజులు ప్రయాణం వాయిదా వేసుకొని అదే రోజు పోయి మరి చనిపోయినటువంటి దుర్ఘటనలు చాలా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఫ్యామిలీ ఎంత అందమైన ఫ్యామిలీ చూడండి. ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఈ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఈ యాక్సిడెంట్లో అయితే చనిపోయిందట. వీళ్ళ కూతురు పక్కనే ఉండేనంట. ఆ కూతురును కాపాడడానికి ఆమె ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మంటలు ఎగిసిపడుతుంటే వాళ్ళ కూతురును కాపాడాలి, నేను చనిపోయినా పర్వాలేదు ఆమె బతకాలని ఆ కూతుర్ని ఇట్లా పట్టుకొని వండుకుందంట. అట్లే ఇద్దరు కూడా చనిపోయారంట. మొత్తం మాడిపోయారంట. దానికి సంబంధించి ఫొటోస్, వీడియోలు చూస్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు అయితే కారిపోతున్నాయి. ఇలా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మరి జస్ట్ ఒక రోజు ముందే హైదరాబాద్లో హాయిగా ఎంజాయ్ చేసినటువంటి ఫ్యామిలీ ఇక్కడ చూస్తే మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి. ఇక బెంగళూరుకు వలస వెళ్ళిరట వీళ్ళు, నెల్లూరుకి చెందినటువంటి వీళ్ళు. ఈయనకి ఇంకొక ఫ్రెండ్ ఉండంట. ఫ్రెండ్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి హైదరాబాద్ వచ్చిరట దీపావళి కోసము. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇంటికి వచ్చి దీపావళి హాయిగా ఎంజాయ్ చేసిరట. హైదరాబాద్లో చాలా దగ్గర ప్లేసులు తిరిగి ఎంజాయ్ చేసిరట. అదే రోజు నైట్ ఆ బస్ ఎక్కిరు. వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అదృష్టవశాత్తు తప్పించుకొని బయటపడ్డారు. వీళ్ళు నలుగురు కూడా చనిపోయారట. ఇక చూడొచ్చు గోళ్ళ రమేష్ 31 ఏళ్ళు పాపం ఆయనకు. జస్ట్ ఈ చిన్న పిల్లలు 7 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు కూడా కాలి బూడిదైపోయారట. ఇక చాలా పాపం ఎంత భయానక దృశ్యము, ఎంత బాధాకరమైనటువంటిది చూడొచ్చు. ఇక వీళ్ళైతే ప్రయాణం వాయిదా వేసుకొని మరీ అదే రోజు వెళ్ళి చనిపోయారంట. వీళ్ళ ఫ్యామిలీది ఇంకో గాథ. ఇక్కడ చూస్తే మెదక్ చెందినటువంటి శివాయిపల్లికి చెందినటువంటి వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు ప్రయాణాన్ని వాయిదా వేసి మొన్ననే పోయిరట. ఇక ఈమె ఐటీ ఎంప్లాయ్ అంట, బెంగళూరులో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి. ఇక వీళ్ళ భర్త మస్కట్లో ఉండంట. ఇక ఈమె బెంగళూరులో ఆమెను దింపేసి మేము మస్కట్ వెళ్దామని ప్లాన్ అంట. మరి దీనికోసం సెప్టెంబర్ 14న ఈమె తన తండ్రి సంవత్సరీకం కోసం వచ్చిందట. ఎవరు? ఈమె సంధ్యారాణి. తల్లి కూతురు 15 రోజుల కిందనే వెళ్ళిపోదాం అనుకున్నారట. అంతలోనే ఆమెకు జ్వరం వచ్చిందంట. వాళ్ళ తల్లికి జ్వరం వస్తే ఆగిపోయిందంట. ఆ తర్వాత వెళ్దామంటే ఇంకేదో ఫంక్షన్ వచ్చి మళ్ళా ఆగిపోయారట. లాస్ట్కు బుధవారం వెళ్దాం అనుకున్నారంట. కానీ బుధవారం వెళ్దాం అనుకోని మరి వెళ్ళబుద్ధి కాలేదేమో. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినాం, ఒక రోజు ఉందాం అనుకున్నారేమో. ఉండి నెక్స్ట్ డే బస్ ఎక్కిరట. ఇక అదే వాళ్ళ లాస్ట్ జర్నీ అయిపోయింది. వాళ్ళిద్దరు కూడా ఆ మంటల్లో కాలి బూడిదైపోయారట. పాపం వీళ్ళది ఒక విషాద గాథ. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందినటువంటి 25 ఏళ్ళ అనూష రెడ్డి. మరి ఈమె లాస్ట్ ఇయరే ఒక
సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎక్కిందంట. దీపావళి కోసం ఇంటికి వచ్చిందంట. దీపావళి అయిపోయిన తర్వాత గురువారం రోజు ఆమె మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే రాత్రి లక్డీ కపులో బస్ ఎక్కి తండ్రికి ఫోన్ చేసి చెప్పిందంట, నాన్న బస్ ఎక్కా పొద్దుగాల దిగుతా అని. ఇక ఆమె బస్ ఎక్కింది కానీ దిగలే పాపం. ఆమె కూడా చనిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక ఇంకొక ఆయన చూడవచ్చు. ఇక ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఈ అబ్బాయి మేఘనాథ్, మరి ఈయన ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది హాయిగా. ఇక ఓకే మా వానికి జాబ్ వచ్చింది, ఇక హాయిగా మేము సెట్ అవుతాం అనుకునేటువంటి దశలో ఈయన కూడా ఈ బస్ ప్రమాదంలో చనిపోయిందట. 7 నెలల కిందనే ఆయనకు బెంగళూరులో జాబ్ వచ్చిందట. మరి దీపావళి అంటే అందరూ మ్యాక్సిమం దీపావళికి వచ్చి వెళ్ళే వాళ్ళే ఇక్కడ చనిపోయారు పాపం. ఇక ఇంకొక ఆమె, ఈమె సాఫ్ట్వేర్ జాబే, ఈమె పెళ్లి సంబంధాలు చూస్తురట. ఈ దాత్రికి ఆల్రెడీ సెలవుల కోసం వచ్చిందంట, మేనమామ ఇంటికి వచ్చిందట. సెలవులు ముగించుకొని బెంగళూరు వెళ్తూ ఆమె కూడా పాపం ఆమె కూడా పెళ్లి చేద్దామని వాళ్ళు ఆలోచనతోటి సంబంధాలు చూసేటువంటి దశలోనే ఆమె కూడా పాపం ఈ బస్సు ప్రమాదంలో చనిపోయింది. ఇక ఇంకొకరు ఇక్కడ చూడవచ్చు. అనారోగ్యంతో ఉన్న తల్లి సేవ కోసం ఈయన జాబ్ వదులుకున్నాడట. అన్నీ వదులుకొని తల్లికి సేవ చేస్తూ ఉండేటువంటి ఈ వ్యక్తి ఫ్యామిలీ ఇద్దరు చనిపోయారట. వీళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఉంటున్నారట. వీళ్ళిద్దరూ ఫిలోమిన్ బేబీ, ఆయన కుమారుడు కిషోర్ కుమార్. వీళ్ళిద్దరూ తల్లి కోసము జాబ్ కూడా చేయకుండా మొత్తం పెళ్ళి కూడా చేసుకోకుండా తల్లి సేవలోనే తరిస్తున్నట ఈయన. మరి ఆయన వీళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చిరట. మరి ఇంటికి వచ్చి మళ్ళీ బంధువుల ఇంటికి వచ్చిరంట హైదరాబాద్లోకి. వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే వాళ్ళు కూడా చనిపోయారట. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో బాధ పాపం. 19 మంది ఒక ఫ్యామిలీ చనిపోయింది, తల్లి కూతుళ్ళు చనిపోయారు, తల్లి కొడుకులు చచ్చిపోయారు. ఇట్లా చాలామంది 19 మంది అయితే చనిపోయారు పాపం. వాళ్ళ బాధలు వింటుంటే ఒక్కొక్కరికి ఆ గుండె తరుక్కుపోతుంది. మరి నిజంగా ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు మనోళ్ళు హడావిడి చేస్తారు, బస్సులలో ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మళ్ళీ ఒక వారం రోజులు అయితే అన్నీ మర్చిపోతారు. అప్పట్లో పాలెం ఘటన జరిగినప్పుడు 10 ఏళ్ల కింద అయిందేమో, అది కూడా 2013లో. దాదాపు 12 ఏళ్ల కింద జరిగినటువంటి పాలెం ప్రమాదం. నిజంగా ఇప్పుడు కూడా ఆ రోడ్ ఎంబడి పోతుంటే అక్కడ ఆ ప్లేస్ చూస్తుంటే భయం అనిపిస్తుంటుంది. ఆ పాలెం దగ్గరికి పోయినబడే మరి అంత భయంకరమైనటువంటి ప్రమాదం అప్పుడు జరిగింది. అప్పుడు కూడా ఇంతే చిన్న యాక్సిడెంట్, మొత్తం క్షణాల్లో అంతా కాలిపోయారు. ఇక్కడ కూడా యాక్సిడెంట్, అంతా కాలిపోయారు. చాలా ప్రమాదం. అంటే ఎన్నో చెప్తున్నారు. అందులో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ లగేజ్ దాంట్లో ఒక 100 సెల్ ఫోన్లు ఎవరో పార్సల్ చేసి పంపించారంట. దానివల్లనే ఆ బ్యాటరీలు వెళ్ళి ఎక్కువ ప్రమాద తీవ్రత పెరిగిందని ఒకరు. ఏది ఏమైనప్పటికీ అన్నీ అంటే నిజంగా ఈ ప్రయాణికుల బస్సుల్లో ఈ పార్సల్ తీసుకుపోదు, కానీ దాన్ని పట్టించుకుంటాడు ఎవడు. మరి ప్రయాణికుల బస్సులు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు తిప్పుతున్నారు. మరి దాన్ని తనిఖీ చేసేది ఎవరు? ఇట్లా అన్నీ ప్రతి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు, లెక్కలేనితనం, ఇవన్నీ కూడా కలిసి ఇట్లా అవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మీద నిజంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డ్రైవర్లు అట్లే ఉంటారు. ఆ డ్రైవర్లు కూడా చాలా ఫాస్ట్గా, ర్యాష్ డ్రైవింగ్ మామూలుగా ఉండదు. మనం చాలాసార్లు చూస్తాం, రోడ్డు మీద పోతుంటే భయం అనిపిస్తుంటుంది. వాళ్ళు దాంట్లో పక్కకి వెళ్ళిపోతుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ టార్గెట్ ఈ టైంకి వెళ్ళాలి, ఆ టైంకి దింపాలి. ఓకే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ఎక్కితే టైంకి పోతాం, 3 గంటల్లోనే దింపుతాడబ్బా, 4 గంటల్లోనే దింపుతాడబ్బా అని మనం గొప్పలు చెప్తాం కదా. ఆ గొప్పలే ఇగో ఇక్కడ చూడవచ్చు. ఆ గొప్ప పోటీతత్వం ఇవన్నీ కూడా కలిసి లాస్ట్కు ఇంత కాడికి తెచ్చినాయి. పాపం వాళ్ళ కుటుంబాల శోకం ఎవరు తీరుస్తారు? వాళ్ళ బాధ అందరూ పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఎంత ఆశలతోని వాళ్ళు ఎంత భవిష్యత్తు కోసం కలలు కానీ ఉంటారు, వాళ్ళు చచ్చిపోయారు. ఆ తల్లి కూతురు చూస్తే వాళ్ళది ఎంత భవిష్యత్తు, వాళ్ళు చనిపోయారు. చిన్న నిర్లక్ష్యంతో ఇన్ని ప్రాణాలు పోయినాయి. నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద అయితే చాలా గట్టి నిఘా పెట్టాలి. అసలు ఇవన్నీ కూడా ఈ స్లీపర్, వోల్వో రకరకాల బస్సులు ఉంటే వీళ్ళ మీద నియంత్రణ పెట్టాలి. ఫైర్ సేఫ్టీ చాలా ముఖ్యము. దానికి సంబంధించి అవగాహన ఉండాలి. ఫస్ట్ డ్రైవర్లకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆ డ్రైవర్లకు కూడా అవగాహన లేదు. ఆయన మంటలు అంటుకుంటుంటే నీళ్ళు తెచ్చిపోసినట. ఆ ఫైర్ సేఫ్టీ ఉంటే ఆ పొగ కొడితే ఇమ్మీడియట్గా తగ్గిపోతున్నాయి కదా. అవన్నీ ఏం లేవు. కనీస జ్ఞానం లేకుండా చేసినటువంటి ఇది ఇంత పెద్ద దుర్ఘటనకు మూల కారణం అయిపోయింది.